డాక్టర్ సందీప్ గారు పనిచేసినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఆయన పనిచేసిన విధానం, ఆయన కష్టపడిన విధానం అందరికీ తెలుసు. 19 కేసులు ఆయన పెట్టించుకొని బీడుపట్నం నియోజకవర్గంలో 5 సంవత్సరాలుగా ఆయన పనిచేశారు. అలాగే జన సైనికులందరూ ఈరోజు బీడుపట్నం నియోజకవర్గంలో జనసేన చాలా బలంగా ఉందన్న సంకేతాన్ని మీ అందరికీ తెలుసు. ఈరోజు మీడియా మిత్రులు తెలుసు, మీరు నేను ఎంక్వైరీ చేసుకున్న భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడ 5 సంవత్సరాలు పనిచేసి ఇన్ని కేసులు పెట్టుకొని ప్రజా సమస్యల మీద పోరాడి అన్నీ చేసిన నాయకులు వదిలేసి ఈరోజు మాకు భీమిలి టికెట్ కావాలని చాలామంది వస్తున్నారు. డబ్బులు సంచులు పట్టుకొని వస్తున్నారో మాకు తెలియదు. కానీ భీమిలి ఇంతకుముందు చేసిన పరిపాలన అందరూ చూశారు. ఇంతమంది నాయకులు ఎమ్మెల్యేలు చేశారు, అందరం చూసాం. కానీ భీమిలిలో ఉన్న ఒక్క సమస్యను కూడా తీర్చకుండా భీమిలిలో ఉన్న కొండలు దోచేశారు, పుట్టలు దోచేశారు, అన్నీ దోచేసి మళ్ళీ ఈరోజు మాకు భీమిలి టికెట్ కావాలని చాలామంది నాయకులు వస్తున్నారు. మేము దయచేసి తెలుగుదేశం పార్టీ అధిష్టాన్ని మేము కోరుకుంటున్నాం. అలాగే మా జనసేన పార్టీ అధినాయకులు మా పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నాం. అలాగే బీజేపీ నాయకురాలు కూడా మేము కోరుకుంటున్నాం. దయచేసి ఇప్పుడు కూడా డబ్బున్న నాయకులు కాకుండా పనిచేసే నాయకులు మాకు కావాలి. పనికి మన నాయకులు మాకు అవసరం లేదు, దోచుకున్న నాయకులు మాకు అవసరం లేదు, దారి చూపే నాయకులు కావాలని ఈ మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాం సార్. జై జనసేన, జై సందీప్ గారికి తప్పనిసరిగా ఈ సీటు కేటాయించాలని మేము కోరుకుంటున్నామండి. జై జనసేన. మీ ద్వారాగా మా ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ గారికి, కూటమిలో ఉండేటువంటి వివిధ నాయకులు పురంధేశ్వరి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మా విన్నపం ఏమిటంటే 5 సంవత్సరాల నుంచి కూడా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా కార్యకర్తల్ని, జన సైనికుల్ని, ప్రజల్ని అంటిపెట్టుకుని ఉండి అనేకమైనటువంటి పోరాటాలు చేసి ప్రజలకు మంచి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మీ ద్వారాగా తెలియజేయాల్సింది ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అర్థిస్తున్నాం అనమాట. సందీప్ గారికి టికెట్ ఇవ్వండి, మంచి మెజార్టీతో చాలా ఈజీగా గెలుస్తారనేసి తెలియజేస్తున్నాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.